హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు గీతా స్మార్ట్ వరల్డ్. ఈరోజు వీడియోలో పగిలిపోయిన టీ కప్పుల్ని ఎలా రీయూజ్ చేయొచ్చు అన్నది చూపిస్తానండి. వాటిని అందంగా మనం ఇంట్లో డెకరేట్ చేసుకోవచ్చు. అయితే ఇది వచ్చేసి గ్రీన్ టీకి అట్టపెట్టె అండి. ఇది అట్టపెట్టెగా వచ్చింది. ఇట్లా మనకి ఏమైనా టీ బ్యాగ్స్ ఇవి కానీ, లేదంటే ఇంకేదైనా మనం కొన్నప్పుడు సోప్స్ బాక్సెస్ కానీ అలాంటివి వస్తూ ఉంటాయి కదా, వాటిని ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా సైడ్స్ కట్ చేసుకొని, మనకి ఇలా పొడవుగా ఉన్నది ఒక పీస్ కావాలి. ఇది పెద్ద బాక్స్ కాబట్టి ఇంత పొడవు వచ్చిందండి. సోప్ బాక్స్లో అయితే ఇంత పొడవు రావు కదా. అట్లా ఏదైనా అన్ని కలిపి ఉన్న పెద్ద సోప్ బాక్స్కి అయితే వస్తుంది. మరి అలా ఉన్న ఏదైనా కార్డ్బోర్డ్ తీసుకోవాలి. ఒకవేళ వెడ్డింగ్ కార్డ్స్ ఉంటే వెడ్డింగ్ కార్డ్స్ అయినా కానీ పొడవుగా కట్ చేసుకుని అటాచ్ చేసుకోవచ్చు. ఇలా తీసుకున్న అట్ట ముక్క మీద ఇలా పొడవుగా కోన్ షేప్లో కట్ చేసుకోవాలండి. పైన కొంచెం వదిలేసి మిగతాదంతా కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న దానికి గ్రీన్ కలర్ అప్లై చేస్తున్నాను నేను ఇక్కడ. మొత్తం ఫ్రంట్ బ్యాక్ అంతా కూడా గ్రీన్ కలర్ వేసుకోవాలి. అంచుకు వచ్చేసి డార్క్ గ్రీన్ తోటి ఇట్లా అంచుకి జస్ట్ ఊరికి లైన్ ఇస్తున్నానండి. ఇలాగా లేదు కలర్ ఉంటే పెయింట్ తోటి కూడా పెయింట్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. ఇది కొంచెం నేను పొడవు కోసం ఇక్కడ అటాచ్ చేసుకున్నాను, పిన్ చేసుకున్నాను అనమాట. ఇంకొక పీస్కి ఈ పీస్ని అటాచ్ చేశాను. పిన్ చేస్తే సరిపోతుంది. మొత్తాన్ని ఇదిగోండి ఇలాగా కొంచెం వేళ్ళతో ఒత్తుతున్నట్టుగా, అంటే మనకి కొంచెం వంపు తిరుగుతున్నాను అంటే మెత్తగా అవుతుంది కదా పేపరు. స్టిఫ్గా ఉన్నది కాస్త కొంచెం మెత్తబడి ఇట్లా రౌండ్ తిరగడానికి వీలుగా ఉంటుంది అనమాట, వంపుకోవడానికి. ఈ విధంగా దాన్ని మొత్తం చుట్టుకుంటూ వచ్చేసేయాలి. ఇలా చివరి వరకు చుట్టుకుంటూ వచ్చిందని ఇదిగోండి ఈ వెనక వైపు చివరికి ఏదైతే ఉన్నాయో ఆ వాటిని ఇలా పెటల్స్ని ఇట్లా వెనక్కి ప్రెస్ చేసినట్టుగా ఉంటే కొంచెం కిందకి వంపుతాయి అనమాట. వీడియోలో చూపిస్తున్నట్టు. ఇప్పుడు దీన్ని ఏంటంటే మొత్తం అంతా చుట్టేసిన తర్వాత చివరికి గమ్ పెట్టైనా అంటించుకోవచ్చు, లేదా పిన్ చేసేసేయచ్చు అండి. ఇదిగోండి ఈ విధంగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం బ్రేక్ అయిన కప్స్ది ఏదైనా ఒక కప్ తీసుకొని దీంట్లోకి కింద అడుగునంతా కూడా వేస్ట్ పేపర్ ఏదైనా పెట్టుకోవాలండి. ఇలాగా కింద మనకి సపోర్ట్ కోసం అనమాట. అది పైన ఇప్పుడు మనం ఇది రెడీ చేసుకున్నాం కదా, దాన్ని కరెక్ట్గా కప్పుకి సరిపడే అంత సైజులో కొంచెం తిప్పుకొని ఈ విధంగా పెట్టేసి ఇంతా కూడా వెనక్కి ఈ విధంగా లాగేస్తే ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ రెడీ అయిపోతాయి కదండి. మనకి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఎక్కువగా చూస్తున్నాం మనం. దాన్ని ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు అనమాట. అయితే ఏంటంటే ఇది బాగా పొడవుగా ఉంటే మధ్యలో కూడా చిన్నగా వీలయ్యేది, ఇంకా సరిపోలేదు, మధ్యలో గ్యాప్ వచ్చిందనమాట. ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి ఇట్లా ఇంకొక కార్డ్బోర్డ్ తీసుకొని దాని మీద కొంచెం చిన్న పెటల్స్ లాగా డ్రా చేసుకున్నాను. దానికి కూడా గ్రీన్ కలర్ అంతా అప్లై చేసి ఇదిగోండి సేమ్ ప్రాసెస్. దీనికి ఏంటంటే గ్లూ అప్లై చేసేసి మధ్యలో మనం లోపల పేపర్ పెట్టాం కదా, ఆ పేపర్ పైన ఇలాంటివి చేస్తూ ఉన్నాను. ఇదిగోండి మొత్తం రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు అనమాట. దీన్ని మనం టీపాయ్ పైన టేబుల్ పైన పెట్టుకుంటే చూడటానికి నీట్గా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ ఐటమ్ వచ్చేసి ఇది సోడా బాటిల్స్ అండి. ఇదేంటంటే పొడవుగా ఉంటుంది, ఇక్కడ నెక్ వచ్చేసి దీనికి పొడవుగా ఉంది. జీరా సోడా ఇది. ఆ బాటిల్స్ తీసుకున్నాను నేను ఇక్కడ. వీటిని పై వైపునంతా కూడా కింద పార్ట్ కట్ చేశానండి వేరే వీడియోలో. ఆ కింద పార్ట్ లేదనమాట. ఇలా పై వైపున ఉన్నదాన్ని పెటల్స్ లాగా డ్రా చేసుకుంటున్నాను. ఒక 5 పెటల్స్ పొడవుగా పెటల్స్ డ్రా చేసుకొని వాటిని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకుంటున్నాను. ఇదిగోండి ఈ విధంగా కింద వరకు కట్ చేసుకొని ఇలా బెండ్ చేయాలన్నమాట. ఈ విధంగా ఉన్న పీసెస్ 3టిని రెడీ చేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి లోపలికి పెడుతున్నాను చూడండి. దీనికి ఏంటంటే నెక్ దగ్గర మనకి గట్టిగా క్యాప్ పెట్టే పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్ వరకు కట్ చేసి తీసేస్తున్నాను. ఇది కట్ చేసి తీసేసి మిగతా పార్ట్ని ఇలా లోపలికి పెట్టేస్తే అసలు గ్లూ కూడా పెట్టవసరం లేదండి, బాగా స్టిఫ్గా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఇలా ఫిక్స్ అయిపోతుంది లోపలికి. ఇప్పుడు దీనికి సేమ్ ఇప్పుడు కిందదే ఎలా అయితే పెటల్స్ కట్ చేసుకున్నామో సేమ్ ప్రాసెస్ దీనికి కూడా అలాగే పెటల్స్ కట్ చేసుకోవాలి. ముందు కట్ చేసైనా దీంట్లో ఫిక్స్ చేసుకోవచ్చు అండి, లేదు పెట్టిన తర్వాత ఇలా కట్ చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. సేమ్ దీనికి కూడా 5 పెటల్స్. ఇప్పుడు కింద పెటల్ ఏదైతే ఉందో దాని మధ్యలో నుంచి పక్క పెటల్కి అలాగా సేమ్ కింద ఉన్నట్టుగా కాకుండా కొంచెం ఈ 2 పెటల్స్కి మధ్యలో పై రోలో ఉన్నది ఒక పెటల్ రావాలన్నమాట. అలా వచ్చేటట్టుగా పెట్టుకుంటే పువ్వు చూడటానికి నీట్గా ఉంటుంది. ఇదిగోండి ఇలా మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా వెనక్కి కిందికి బెండ్ చేసుకోవాలి. ఇలా ప్లాస్టిక్ బాటిల్ని ఇలా బెండ్ చేసుకోవాలి. ఇలా బెండ్ అయిన తర్వాత ఇప్పుడు 2 రోస్ అయింది కదండి. ఇప్పుడు థర్డ్ బాటిల్ తీసుకొని థర్డ్ బాటిల్ కూడా సేమ్ ప్రాసెస్. నెక్ దగ్గర ఉన్నది కట్ చేసేసి క్యాప్ పెట్టుకునే పార్ట్ వరకు దీన్ని సేమ్ ముక్కలుగా కట్ చేసుకోవాలన్నాను కదా, 5 పీసులుగా కట్ చేసుకొని పెటల్స్ లాగా లోపల వైపుకి ఇదిగోండి ఈ విధంగా ఫిక్స్ చేసేసేయాలి. ఇలా ఫిక్స్ అయిన తర్వాత దీనికి మనకి నచ్చిన కలర్ అప్లై చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను పింక్ కలర్ వేసుకుంటా ఉన్నాను. ఇలా మొత్తం కలరు కింద దాకా వేయకుండా జస్ట్ పై వరకు మాత్రమే వేసేసి
ఈ క్రింద పార్ట్ ఏదైతే ఉందో దానికి ఇలా గ్రీన్ కలర్ అప్లై చేస్తున్నాను. ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నంత వరకు అప్లై చేసేసేయాలి. కింద క్యాప్ పెట్టే భాగాన్ని లోపలికి పెట్టేసుకుంటాం కాబట్టి దానికి అవసరం లేదండి. తర్వాత ఇక్కడ కలర్ పేపర్స్ నేను చిన్న చిన్న పేపర్స్ తీసుకున్నాను. వాటిని ఇలాగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్నానండి. వీటిని ఇలాగ అక్కడక్కడ గ్లూ పెట్టేసేసి ఈ విధంగా బ్రేక్ అయిన కప్పుకి ఇలా తగిలిస్తూ ఉన్నాను అనమాట. ఇదిగోండి ఈ విధంగా మనకి ఆల్టర్నేట్ కలర్స్ ఎట్లయినా మన ఇష్టం, ఏదైనా ఒక కలర్ తీసుకొని దాని పక్కనే ఇంకొక కలర్ వచ్చేటట్టుగా ఇలా మొత్తం ఫిక్స్ చేసుకుంటూ వచ్చేసేయాలి. కొద్ది కొద్దిగా గ్లూ పెట్టుకుంటూ ఇదిగోండి ఈ పేపర్స్ పక్కన ఇంకొక పేపర్ వచ్చేటట్టు, ఈ రెండింటి మధ్యలో ఇంకొక కలర్ వచ్చేటట్టు అలాగా కాంట్రాస్ట్ కలర్స్ పక్క పక్కన వచ్చేటట్టుగా చూసుకుంటూ మొత్తం ఇలా కప్పునంతా కూడా చుట్టేసుకోవచ్చండి. లేదు ఇలా పేపర్స్గా కాకుండా ఇంకా వేరేగా ఏదైనా కావాలి అనుకుంటే క్లాత్ ఏదైనా తీసుకొని దీనికి గ్లూ అప్లై చేసేసి కప్పు మొత్తానికి కూడా క్లాత్ చుట్టేయచ్చండి. అంచులు వస్తూ ఉంటాయి కదా మనకి, జరీ అంచులు, అలాంటి వాటితో కూడా కవర్ చేయొచ్చు. అలా కూడా బాగుంటుంది. నేను ఇక్కడ ఈ క్రాఫ్ట్ పేపర్స్ తోటి ఇలాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వాటిని ఈ విధంగా చుట్టూతా కూడా అంటించుకుంటూ ఉన్నాను. ఇదిగోండి ఇది మొత్తం రెడీ అయిపోయింది. ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం వేస్ట్ పేపర్ అడుగున ఏదైనా సగం వరకు, ఈ కప్పు సగం వరకు కూడా ఈ విధంగా వేస్ట్ పేపర్ అంతా పెట్టేసుకోవాలి. ఇది లోపల పెట్టిన తర్వాత థర్మాకోల్ షీట్ ఒకటి తీసుకొని దాన్ని సర్కిల్ కింద డ్రా చేసుకుంటున్నానండి. అది ఎంత ఉందో వెడల్పు కోసం ఈ విధంగా డ్రా చేసుకొని ఆ పేపర్ అది థర్మాకోల్ పీస్ కట్ చేసుకుంటున్నాను. ఈ కట్ చేసుకున్న పీస్ని మనం కాఫీ కప్లో పెట్టుకోవడానికి అనమాట. మనకి ఎంత వరకు కావాలో అంతవరకు కట్ చేసుకొని ఇప్పుడు ఈ పీస్ని ఇలా కప్లోకి ఇదిగోండి ఈ విధంగా ఫిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో మనం ఇందాక రెడీ చేసుకున్నది ఉంది కదా, బాటిల్స్తో రెడీ చేసిన ఫ్లవర్, దాన్ని ఇదిగోండి క్యాప్ పెట్టేది ప్లేస్ ఉంది కదా నెక్, ఆ పార్ట్కి ఇలా గ్లూ పెట్టేసేసి కొంచెం గట్టిగా ఫిక్స్ చేయాలి. గట్టిగా లోపలికి ప్రెస్ చేస్తే ఏంటంటే అరలాగా లోపలికి కొంచెం దిగుతుంది అనమాట. థర్మాకోల్లోకి ఏదైనా గట్టిగా ప్రెస్ చేస్తే లోపలికి దిగుతుంది కదా, అలా ఫిక్స్ చేసేస్తే గ్లూ పెట్టి పెడతాం కదండి, గట్టిగా ఉంటుంది అనమాట ఊడిపోకుండా. తర్వాత ఈ పై రోలో ఉన్న పెటల్స్ ఉన్నాయి కదా, వాటిని కొంచెం ఇలా కాల్చి వెనక్కి బెండ్ చేసుకోవాలన్నమాట. ఇలా బెండ్ చేసుకోవడం ఇష్టం లేకపోతే జస్ట్ చిన్ని పెటల్స్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు, అది మన చాయిస్. నేను కొంచెం పొడవు పెటల్స్గా ఉంచి వాటిని ఇలాగా కాల్చి వెనక్కి బెండ్ చేసుకుంటున్నాను. ఇదిగోండి ఈ విధంగా బెండ్ అయిన తర్వాత ఈ మధ్యలో చిన్న థర్మాకోల్ పీస్ సర్కిల్కి సరిపడేంత కట్ చేసుకున్నాను. ఈ కట్ చేసుకున్న దానిపైన ఇలా టీ లైట్ని పెడుతున్నానండి. ఇదేంటంటే మనకి క్యాండిల్ హోల్డర్ స్టాండ్ లాగా యూజ్ అవుతుందన్నమాట. ఎక్కడైనా మనం ఇంట్లో డెకరేట్ చేసుకొని అలా పెట్టుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారెవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.